వాక్యం తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే మాట్లాడుతుందేనండి. సంబంధం లేనన్ని తీసుకొచ్చి ఆపాదించడం, క్రైస్తవులకు చొప్పించడం. అంటే సాతానుగాడు ఎక్కడ ఎంతలాగా దేవుని కార్యాల్ని డామినేట్ చేస్తున్నాడంటే, కానీ వాక్యం తెలిసి యథార్థమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ, ఒక వాక్యపు వెలుగులో నడుస్తూ ఆ! లోకానుసారమైనటువంటి వాటి వైపు తిరగకుండా ఉన్నవాళ్ళు నిజంగా చాలామందున్నారు. చాలా సంఘాలున్నాయి. క్రిస్మస్ జోలికి పోకుండా ఉన్నవారు కూడా చాలామందున్నారు. మీకు తెలుసో తెలీదో. పూర్వం చాలా సంఘాలు చేసేవారు కాదు. పెంతెకోస్తోళ్ళు, జీడియమ్మోళ్ళు ఇంకా బాప్టిస్టోళ్ళు గాని చేయరండి చాలామంది క్రిస్మస్. ఇప్పటికి చేయరు చాలామంది. కానీ ఒకళ్ళని చూసి ఆళ్ళు చేస్తున్నారు పండగ, మన సంఘం వాళ్ళందరూ అక్కడికి ఎళ్లి కూర్చుంటున్నారు. అమ్మో! అటు ఎళ్ళిపోతారేమో, మన సంఘంలో సభ్యులు తగ్గిపోతారేమో, ఇదే బాధతో చేసుకుంటున్నారు గానీ, దేవుడు నాకు చెప్పలేదు నేను చేయను. ఏమైపోయినా గానీ విశ్వాసులు వాక్యం తట్టు నిలబడ్డవారే ఉంటారో, బలహీనమైనటువంటి హృదయాలు గలవారు ఎళ్ళిపోతారనుకున్న సేవకులు చాలామందున్నారు నిజంగా. వాక్యాన్ని అంటిపెట్టుకొని క్రీస్తుని హృదయంలో ధరింపజేసుకున్న వారు ఖచ్చితంగా నిలబడతారు సత్యం వైపు. ఎందుకంటే ఆ! సత్యవాక్యము ఆయనే. వాక్యమైన దేవుడు ఆయనే. వాక్యం తెలిసినోళ్ళు ఎవరు అలాంటి వైపు మూల పాఠముల తట్టు తిరగరో. పౌలు ఇదే చెప్తున్నాడు. మీరెందుకు తిరిగిపోయారు? దినాల్ని, మాసాల్ని, సంవత్సరాల్ని, ఉత్సవ కాలాల్ని మీరు ఎందుకు పాటిస్తున్నారో? మీ ఎడల నేను పడినటువంటి కష్టము, ప్రయాస, నా బోధ అంతా వ్యర్థమైపోతుందని భయమేస్తుందే. అదే ఇయే మాటలు నాకు కూడా నేను కూడా చెప్తున్నాను. నిజంగా ఎంత చెప్పినా ఎళ్లి అక్కడ కూర్చుంటున్నారంటే, నువ్వు కూడా దాంట్లో పాలి భాగస్థుడు అవుతావు గుర్తుపెట్టుకో. ఆ! చూడండి. ఒక సామాన్యుడెళ్లి దొంగల గుంపులో కూర్చుంటే ఆడు దొంగ అవుతాడు. అవునా? వ్యభిచారం చేసేవాళ్ళు మధ్యలో అక్కడ నిలబడితే ఏమవుతారు? ఆడిని కూడా లెక్కేసుకుంటారు అలాగే. ఒక తాగుబోతుల గుంపులో నేను తాగను, నేను థమ్సప్పే తాగుతానంటే నమ్మరు ఎవరు అక్కడ. అవునా? ఎవరు నమ్ముతారు? అందుకని మనం లోకానికి వేరే క్రైస్తవుడు ఎప్పుడు లోకాన్ని అనుసరించేవాడు కాదండి. లోకానికి వేరైన వాడే, వేరే బ్రతికేవాడే క్రైస్తవుడు. నిజంగా నిజ క్రైస్తవుడు ఎవ్వరి జోలికి వెళ్ళడు నిజంగా. శాంత స్వభావం, కల్మషం లేనోళ్ళు, ప్రేమ కలిగిన వారు, అల్లరితో కూడిన ఆటపాటలకు తావివ్వనటువంటి వాళ్ళు, వాక్యానుసార జీవితాన్ని జీవించేవారు నిజ క్రైస్తవులు నిజంగానే. ఎవరి మీద కోప్పడ్డవారు, ద్వేషం పనివారు, ప్రేమ కలిగి ఉండేవారు. సో, అలాంటి చక్కటి మనస్తత్వాన్ని క్రీస్తు ద్వారా మనం పొందుకుని, మనం ఇంకెందుకు మూల పాఠముల తట్టు తిరగడం?